guys, welcome to మేము ఇప్పుడు వరంగల్ హైవేలో ఉన్నాము. మంచి ఒక క్యాంపింగ్ చేద్దాము అని ఒక మంచి ప్లేస్ కోసం సర్చ్ చేస్తాము. ఏం దొరకట్లేదు. ఇంకా వరంగల్కి వెళ్ళిపోయినాక చూసుకుందాం ఏదైతే అది అని స్టార్ట్ అయిపోయినాము. ఇంకా 100 కిలోమీటర్స్ అయితే వరంగల్ వచ్చేస్తుంది. అక్కడ పాండవుల గుట్ట అని సంథింగ్ ఒక ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్ళి టెంట్స్ తీసుకొని ఫుడ్ మొత్తం బార్బిక్యూ లాగా సెటప్ చేసుకొని 1 డే మొత్తం ఉందాము, ఎంజాయ్ చేద్దాం, చిల్ చేద్దాము, ఇట్లా నేచర్ కి దగ్గరగా ఎంజాయ్ చేద్దాము అని అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాము. సో స్టే ట్యూన్డ్ గైస్. సో వరుణ్ మన కెమెరామ్యాన్ ఇతను ముందర సీట్లో కూర్చున్నాడు కానీ ఏం పని చేయడు. వీడియో తీసేది ఓడరా. నేను నెక్స్ట్ టైం కార్ ఆపినప్పుడు నేను వీడి సీట్లు అయిపోయబోతున్నా. వెల్కమ్ టు ద వ్లాగ్. ఐఎమ్ ఆర్సీ, కాల్ మీ ఆర్సీ రవిచంద్ర. RC16 శివ, RC69. ఇంట్లో పంపట్లేదు అని మా డాడీకి నాగార్జున సాగర్ దగ్గర బ్యాక్ వాటర్స్ అది ఏదో సోది చెప్పేసి వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. చూద్దాం మా డాడీకి టోల్ గేట్ దగ్గర స్కాన్ అయిపోయాక ఎంతసేపటికి కాల్ చేస్తాడో చూద్దాం. రియాక్షన్ కూడా చూపిస్తాం మీకు కాల్లో. ఎక్కడ పోయిరా మీరు? ఇది వరంగల్ దగ్గర అంట. వేరే దగ్గర తీసుకొని వచ్చిండు. వచ్చేసినాం, అయిపోయింది. కొమ్మల టోల్ ప్లాజా పోయారు, తర్వాత గూడూరు టోల్ ప్లాజా పోయారు. ఇంటికి పోయినాక వేసుకుంటాడు రా బాబు. తీసుకో చాక్లెట్స్ తీసుకో. ఇక్కడ పన్నీర్ కర్డ్ తీసుకున్నాము. ఇక్కడ పన్నీర్ కర్డ్ అవన్నీ తీసుకున్నాము. అంతా స్టఫ్ అంతా తీసుకుంటున్నాం. అంటే చికెన్, పన్నీర్, లోపల మసాలాస్ అవన్నీ తీసుకుంటాము. మ్యారినేట్ చేసుకొని అక్కడ బోన్ ఫైర్ పెట్టుకొని వండుకొని తిందామని. సో చూద్దాం ఎట్లా అవుతుందో. బ్రేక్ తీసుకుంటున్నాము. ఐస్ క్రీమ్స్ తింటున్నాం అందరం. చాలా భయంకరంగా ఉంది రూట్ మాత్రం. ఈరోజు సండే కదా, అది చేతవాళ్ళు కూడా వేస్తారా ఈరోజు? వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారు తెలుసా? ఫస్ట్ ఇయర్ ఒకరు పడుకుంటారు, చూద్దాం అనుకుంటాం, గుడ్లు కొడతారు, ఎంబటే విండోల మీద ఎగుతారు. చూడు ఎంత భయంకర. అరే నిజంగా కూడా చాలా జరిగింది. తలకాయ అరే కాదురా, ఒక ఊరు అంటే ఒక లైట్ అని ఏది ఉంటాయి, ఏం లేదు. బేసిక్ గా ఇట్లాంటి ప్లేసెస్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. అవును. అరే సాయి లేనట్టుంది నాకు తెలిసి రూటా. కార్ పోయే ప్లేస్ లేనట్టుంది నాకు తెలిసి. అరే మీరు కార్ పెట్టలేదా? లొకేషన్ కార్ అని పెట్టా, పోయేది కార్ తోని అని పెట్టండి. అదే పెట్టినా. ఇక్కడ ముందర పోయి ఆపేసి నడుచుకుంటూ లోపలికి పోమంటాడు. అరే ఊర్లోకి ఏమన్నా ఉందా రా లోపల? చూడండి. ఏం లేదు. అరే వద్దురా, మరీ రిస్కీ లేకుందిరా. అరే వద్దు, గమ్మున పెట్రోల్ బంక్ పోయి ఆడ కూర్చుందాం. ఓకే ఓకే, కొంచెం భయం తగ్గింది. ఇప్పుడు అసలు ఊరంతా పడితే ఏం చేస్తారు? దాటి పోయినాం మనం ఏడుకో. అవునా? వెనకాలే అయిపోయింది. విరూపాక్షణ ఇక్కడ ఉన్నారు అంకుల్ వాళ్ళు. అంటే ఇక్కడ పాండవుల గుట్ట. ఇప్పుడు అంటే ఉండడానికి ఉంటదా? పక్కన కూరగాయలు ఉంటారు, పార్సల్ లో డ్యూటీ చేసిన వాళ్ళు. సబ్ స్టేషన్ లేదా, మీరు దాటొచ్చు. సబ్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ అంతా కిలోమీటర్ కూడా లేదండి. ఇక్కడ భాస్కర్ గిట్ల ఉంటే చెప్పండి, నా పేరు ఇలా తులసిరావు అని చెప్పాడు, తులసిరావు బాబాయ్ అని చెప్పు. భాస్కర్ డ్యూటీ ఉంటే పోయి నిమ్మలకోండి. రేగస్ట్ మీద భాస్కర్ ఏదో అన్నాడు. భాస్కర్ అని ఎవరైనా ఉంటే నేను మీ తులసిరామ్ మా బాబాయ్ అని చెప్పమన్నాడు. బాబాయ్ అవుతాడు అని చెప్పమన్నాడు. ఎవరో ఇంకా మనం అర్థం కొంచెం భయం అయితే తగ్గింది. అరే కాదు, ఫస్ట్ లోకేష్ వెళ్ళి చూస్తాడు ట్రాన్స్ఫార్మ్ ఆపేసి. చాలా భయంకరంగా ఉంది రూట్ మాత్రం. మళ్ళీ తిరిగి వస్తే మనం అందరం వెళ్దాం. ఫస్ట్ లోకేష్ నువ్వు చూడరా, తర్వాత కత్తి వచ్చాడు నరుకునే వాడు. బట్టలైతే ఉన్నాయి. నాకేం భయం లేదు రామ్. అరే ఇదే అనుకుంటారా కొండ?
లోపల ఉండదురా. అరే 1 కిలోమీటర్ లోపలికి అన్నాడు రా నాకు తెలిసి. సబ్ స్టేషన్ ఇది. కాదు కరెక్ట్ నా బర్త్డే రోజు ఇట్లాంటి స్టంట్ భయం వేస్తుంది. స్టెప్నీ ఇవి ఏవి లేవు. స్టెప్నీ కూడా లేదారా? ఒకవేళ స్టెప్నీ ఉంటే నువ్వు వేస్తుండే రా స్టెప్నీ. నేను వేస్తా, నాకు వచ్చు. దాంట్లో అది కేర్స్ కదలే అంటే అన్ని కాదు కదా, అవన్నీ కేర్స్ లేవురా. ఒకటి కానీ మనం పోయే సైడ్ ఆడున్న చూడు లైట్ ఆడున్నారు రా వాళ్ళు. చెప్పిన లెఫ్ట్ అని ఆడున్నాయేమో లైట్. అరే గాడ్స్ ఉంటారు నాకు తెలిసి. అదేరా గాడ్సే ఉంటారు అక్కడ సైడ్ అంటావా? అటు సైడ్ పోదామా? తిప్పు పక్కా అంటారా? బ్రిడ్జ్ అదే చెప్తున్నా. హారర్ మూవీకి కరెక్ట్ సెట్టింగ్ ఇది అయితే. అవును హారర్ మూవీ. లైట్లు స్టేషన్ లైట్లు పడుకుంది పండుకుందా రైట్ సైడ్ చూడవే. చూపిరా ఇదేమో ఉంది రోడ్ ఆఫీస్ లాగా. మార్చరీ అది. ఇదేనా ఎంట్రన్స్ పాండవుల అరే ఓపెన్ ఉందిరా. లోకేష్ అరే ఓపెన్ ఉందిరా. గాడ్స్ అడుగుదాము ఉంటారు. స్నాక్ బార్ అంట ఇది. దిగకుండా ఇట్లుంటాం రా మరి. నువ్వు దిగకుండా హారన్ సైకోపాత్ వచ్చి గాడ్లో చంపేసి ఉండాలి. వరుణ్ కన్నా పంపిద్దాం రా. వరుణ్ నేను దిగుతున్నా. లోకేష్ అరే అట్లా నూకరా. లోపలికైతే వెళ్ళలేమా అన్న? లోపల గురించి పక్కకు పెట్టేసే కానీ లోపల 4 సైడ్స్ పెట్టాలి అట్లాంటి కట్టలు. స్టఫ్ మొత్తం అంతా తెచ్చుకున్నాం. కారం ప్యాకెట్లు, సాల్ట్, బాటిల్, కూల్ డ్రింక్, ఇది చికెన్, పన్నీరు పేపర్లో పెట్టించినాం. నేను పన్నీరు, ఆకులు అంతా A to Z అంతుంది స్టఫ్. ఇప్పుడు మొత్తం వంటలు చూపిస్తాను నీకు. రెడీ ఉండండి. అరే నువ్వు చేతులు తుడుచుకో ఫస్ట్. నువ్వు వద్దు, నువ్వు పెట్టక వద్దు. ఒకటి పోసినోడు ఉంటే అరే వద్దురా. వాళ్ళు మంట పెడతారు, వీళ్ళిద్దరు మంట చూసుకుంటారా. అరే సైడ్కి తెచ్చి పెట్టండి రా కట్టెలు మీరంతా. ఇంకోటి తీసుకురా. ఇప్పుడే మంట అనవసరంగా పెట్టరేమో. మ్యారినేట్ కూడా చేయలేదు నేను. ఫస్ట్ వచ్చేసి చికెన్ మసాలా బంద్ చేసి ఆ తర్వాత అవసరం వస్తుంది మనకి మస్తు. ఇది ఫాయిల్. చికెన్ లివర్ వేయించిరా? చికెన్ లివర్ కూడా వేయించిన. ఫ్రీ రా, అది పడేయమంటే పడేస్తాడు. ఇవ్వందిరా. అరే అందరు జాగ్రత్తగా ఉండండి. ఇట్లా అరే నాకు నీళ్లు వస్తూ ఉండవు, నేను అడుగుతూ ఉంటా. తాగురా కొంచెం, పోయి తాగు. పోయి గట్టి తీసుకురా మధ్యలోకి. ఇది ఏం కాదురా. పిసుకోద్దురా పెరుగుని. దానికి ఉన్నప్పుడు వేసుకోవద్దు, బయట వేసుకోవాలి. ఇంత కారం ఉంది, కారం సరిపోదంటే ఇట్లా. ఇంకొక 1 hour 40 minutes లో సాయిగా బర్త్డే ఉంది. ఇప్పుడు పెరుగు విసుకుతుండు. పెరుగు బిస్కెట్లేరా, సారీ కలుపుతుండు. పెరుగు కలుపుతుండు. మసాలా అందుకోరా. అరే మసాలా అందుకోరా. మసాలా రోడ్ అది కాదా నీట్ గా పట్టిందంట ఇంకొంచెం వేద్దాం. ఎందుకని కారం తర్వాత వేసుకోవచ్చురా అనిపిస్తుంది. పైన వేసుకోవచ్చు కావాలంటే మీరు. అరే కారం వండినాక తినాలనిపిస్తే పైన ఎట్లా వేసుకో. అరే మరి ముక్క కోసి దాని లోపల పెట్టి తింటారు రా. సరిపోద్దు లేరా. అరే సాయి ఎక్కువైంది అనుకో. అరే మండుతుంది. రేపు పొద్దున ర్యాపింగ్ లేదు. అది ఛార్జింగ్ అయిపోయిందిరా. అయిపోతే జల్ది అయిపోతే అంతే. పైన కట్టు, పైన కట్టు, కట్టినట్టు దగ్గర కానీ పొట్ల
ఫస్ట్ రౌండ్ ఇది చికెన్ ఫస్ట్ రౌండ్ ఏమో కానీ వీడు కలిపేదే గంట సేపు ఉంది బ్రో. ఇట్లా 2-3 లేయర్స్ చేస్తున్నాం దీనికి. ఇలా చేస్తున్నాము. 5 పెడుతున్నాము బాయ్. ఎంత ఉండాలి, గట్టిగా ఉండాలి. క్యాంపింగ్ కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ మొత్తం చికెన్ 3 packs అండ్ పన్నీర్ 2 ప్యాక్లు మొత్తం కష్టపడి మొత్తం సెపరేట్ ఎట్లా చేస్తాం రా? అరే అన్ని కలిపి వండుదాం. తిని చూస్తాం రా. చికెన్ అయితే చికెన్ ఒకటి ఇది ముందేసి ఇది ఒకటి ఇప్పుడు వెజ్ గా ఇన్ అవర్ గ్యాంగ్ వెజిటేరియన్. చికెన్ ఇదేంటి ఈ 2 ఈ చికెన్ ఇది పన్నీర్. ఒక పన్నీర్ ఏడుందో చెప్పి ఇంకోటి ఇగో అది పన్నీర్. ఇది పన్నీర్. చికెన్ అన్ని పెట్టేసి చికెన్ లేట్ అవుతుంది. పన్నీర్ ఒకటి సైడ్ పెట్టేసి అరే అది పన్నీర్ సైడ్ గుర్తుంది. ఇవి క్యాంపింగ్ కష్టాలంటే ఇవి. కరెక్ట్ నా బర్త్డే రోజు, బర్త్డే ముందు రోజు అడ్వెంచర్. అసలు మాట్లాడదాం మాకు ఏమైందో స్టోరీ మొత్తం మాకు చెప్దాం. లాస్ట్ కి చికెన్ అయితే అయింది. మనం ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాము. ఓపెన్ చేయనీకి ఉండాలి. ఇవి కట్టలు నైఫ్ తో కొంచెం లేపు అదే వస్తుంది. కొంచెం లేపు అదే వస్తుంది. కాలుతలేదు కాల్చలేదు. రాయి కూడా అయినాయి రా. ఆగు ఒక 2 నిమిషాలు అవి టేస్ట్ ఫస్ట్ ఎవరైనా టేస్ట్ మజా ఉందిరా. కొంచెం ఉడితే బాగుంది. ఇంకా అరే లోపల పింక్ లేకపోతే చాలు, కుక్ అయిపోయినట్టే. ఇంకా ఇట్లుందా? ఇట్లా అన్ని సైడ్లు అయితే కావాలి. రియాక్షన్ చాలు. కొంచెం ఉడికితే అది 5 minutes ఉంచుదాం. అవి ఎట్లుందా? కొంచెం ఉడకాలి. టేస్ట్ ఎట్లుంది? బాగుంది. మళ్ళీ అంతేం లేదు. మంచిగా నిమ్మకాయ వరుణ్ పన్నీర్ అప్పుడు తిప్పలేదు రా దాన్ని ఒక్కసారి కూడా. ఒకసారి తిప్పు. అదే అలారం పెట్టి పన్నీర్కి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటుండ్రా. చికెన్ ఇంకా టీమ్ ఎఫర్ట్. క్రేజీ బర్త్డే. లైఫ్ లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగదు. ఎట్లా ఉంటది మనం మనతో వస్తే పోదామన్నా అందరినీ గ్రూప్ గ్యాదరింగ్ చేసింది కూడా. ఆర్తి గారు మెసేజ్ చూపిరా. ఇట్లా మనందరము అన్నాడు. వెంబడే కారెక్కి వచ్చి అసలు ఏమైందో చెప్దాం రా. ఫస్ట్ వీడికి వచ్చాం. చికెన్ తిందాం ఫస్ట్. చెప్తాం కొంచెం ఇక్కడికి వచ్చినాక ఆ మర్రి చెట్లను చూసినా ఉచ్చబోసుకున్నాడు నేను. చూసుకుంటే నువ్వు ప్యాకేగా వరుణ్ గానికి ప్యాక్ అయింది మొత్తం. సరదాగా ప్యాక్ అయింది. చూసుకోవాలి. అసలైంది చాలా కష్టమైంది. ఇక్కడ ఒక గార్డెన్ ఉండే సెక్యూరిటీ కార్ పెట్టుకోనికి ప్లేస్ ఇచ్చిండు. ఇక్కడ క్యాంప్ వేసుకోండి. షెడ్ కార్ కి షెడ్ ఇచ్చిండు. అంత ఇచ్చిండు. గవర్నమెంట్ ఇది రాకని పోలీసు వాళ్ళు వస్తే నేను చూసుకుంటా మా తమ్ముళ్ళు అని ఏదో చెప్తాను. రిస్క్ చేసి అన్న ఓకే అన్నందుకు లైక్ వేసుకోండి నేమైతే చూసుకుంటా అని చెప్పిండు. వెళ్ళిపోయిండు. ఇంకేమైతే చూసుకుందామని చేసుకున్నాము. కానీ ఇట్లాంటి బర్త్డే లైఫ్ లో ఎప్పుడు రా చెప్తాను. ఇట్లాంటి బర్త్డే లైఫ్ ఎప్పుడు రా కాదు. ఇట్లాంటి బర్త్డే లైఫ్ లో ఎవరైనా చెప్పుకుంటారా? ఇట్లా క్యాంప్ వేసుకుంటా ర్యాండమ్ ప్లేస్ లా ఇట్లా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఉంటా వేసుకుంటా పడుకోండి. మూవీ సెట్టింగ్ నిజంగా చాలా భయపడకుండా వచ్చినాం. అసలు ఇప్పుడు కూడా మా సేఫ్టీకి ఏం గ్యారంటీ లేదు. ఏడికైతే కత్తి పట్టుకొని రెడీ ఉన్నాం. ఎవరైనా నరికి పోగులు కాదు. ఒకసారి కత్తి ఇది ఎంత టెండర్ గా కుక్ అయిందో చూడండి. టెండర్ బాగుంది. ఉంచేసి నిమ్మకాయ విన్నాక క్రేజీ ఉందిరా. చూడండి గాయస్. గుండెకాయ అర్థం కాదు. మేమందరం ద ఆర్టిస్ట్లం. ఇదైతే వరుణ్ రెడ్డి. క్రేజీ వచ్చింది అసలు. ఎంజాయ్ చేస్తున్నాం. 25th మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అంటే 12 అయితే మార్నింగ్ అన్నట్టేగా. హాఫ్ అన్ అవర్ టు గో. అదే వెయిటింగ్. మై బర్త్డే